వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎవరైతే నిరాహార దీక్షలు చేస్తున్నారో, ఎవరైతే కార్మిక సంఘ నాయకులు ఉన్నారో ఘెరావ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ ముందు పేటరేకిపోయి చెలరేకిపోయి నోరుకి అదుపు ఆపు లేకుండా పౌరుషాలు బేగాలు ఇట్లన్నిటి గురించి మాట్లాడాడు. అండ్ ముఖ్యంగా గౌరవనీయులైన అమృతరావు గారు, చలపతిరావు గారి త్యాగాలతో ఏర్పడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అన్న నేపథ్యంలో అతని బాధ్యతారాహిత్యంగానే ఉంది. ఏరు దాటిన తర్వాత బోడి మలన అన్న సిద్ధాంతాన్ని 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారన్న దగ్గర ఈ తెలుగుదేశం జనసేన పొత్తు యొక్క సారాంశం బట్టబయలైందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే 14-19 మధ్యలో ఈ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి పునాదులు పడిన దగ్గర తదనంతర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే వీళ్ళు ఎవడు మన మాటలు ఎలాగో నమ్మరు కాబట్టి ఆ తపేలా ఛానల్ ఆ బుర్రతక్కువ బ్యాచ్ ఖచ్చితంగా వాళ్ళకి కుమారస్వామి గారు నిన్న కాక మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి రిట్రీవ్ చేసుకోమనండి. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలువరించిన ఉదంతం. ఇంత సేమ్ సినారియో విశాఖ ప్రజల సమక్షంలో నరేంద్ర మోడీ గారిని కూర్చోపెట్టి మరి ఇది మేము మా హక్కుకు సాధించుకున్న ఈ కంపెనీని ప్రైవేటు పరం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించను, 5 సంవత్సరాలు అడ్డుపడ్డానని చెప్పిన ఉదంతాన్ని ఒకసారి పునర్నమనం చేసుకోమనండి. ఊరికినే పౌరుషాలు లేవా, తోటకూరని పనికిమాల పకోడీ కబుర్లు అవగాహన రాహిత్యంతోనో బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడిన దగ్గర బుద్ధి అన్నది ఎలా రావాలంటే ఆ భగవంతుడి నిర్ణయం కింద దీన్ని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు విశాఖ ప్రజలు గెరావ్ చేస్తున్నా సరే పట్టించుకోకుండా తప్పించుకున్నవాడు ధన్యుడు సోమతి అన్నట్టు తిరుగుతున్న పవన్ కళ్యాణ్ కనుక చూస్తే నవ్వల ఎడవల కూడా నాకు అర్థం అవట్లేదు. అవగాహన రాహిత్యంతో రాజకీయంలో అధికారమే పరమావదని అధికారం చేకించుకున్న తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించకపోవడం అన్నది చూస్తే మొదటి రోజు నుంచి బీజేపీ సన్నిధానంలో ఉన్న పవన్ కళ్యాణ్కి రాష్ట్ర ప్రయోజనాలు అనవసరం. ముఖ్యంగా పొత్తు ఆ 3 పార్టీలను మీరు గమనించుకోగలిగితే ఒకటి బీజేపీ, ఒకటి తెలుగుదేశం, అంటే జనసేనకి ఏటీ తెలీదు, మొహమాటం లేకుండా చెప్తున్న వాళ్ళకి ఏటీ తెలీదు. తానా అంటే తన లెఫ్ట్ సినిమాలో ముసలుడు అంటారు చూడండి, అంతేగా బ్యాచ్ ఎవరంటే జనసేన పవన్ కళ్యాణ్. అవగాహన రాహిత్యంతో రాష్ట్ర ప్రయోజనాన్ని పణంగా పెడుతున్న జనసేన పార్టీ ఇది. నేను ఇవాళ నన్ను చంపినా కొట్టినా నేను డెలిబరేషన్ ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే విశాఖ ప్లాంట్ ని వందలాది మంది ఉద్యోగుల్ని శైలికి తరలించిన సీనియర్ ఉద్యోగుల్ని, వేలాది మంది కార్మికులు తొలగిస్తున్నా అండ్ పైపచ్చు దగ్గర 14 వ్యవస్థల పైచిలుక ప్రైవేటు పరం చేస్తున్నా నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్న పవన్ కళ్యాణ్ చూస్తే ఆశ్చర్యం వేస్తూ కేవలం అధికారం కోసం అర్రులు చూస్తూ అధికారం కోసం అడ్డమైన గడ్డి కరిచి అధికారం పొందిన తర్వాత రాష్ట్ర ప్రయోజనం నాకు అక్కర్లేదన్న బీజేపీ సాంతనం పరచుకోవడానికి అలా పొంతన ఉన్నందుకు ధన్యవాదాలు చెప్పాలి. ఇంకంతకన్నా నీకెళ్ళలేదు. సార్, ఇప్పుడు ఒక విషయం గమనిస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా దగ్గర మాట్లాడండి ఇక్కడ కాదు అన్నారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 ఎవరైతే బీజేపీలో ఉన్నారో నరేంద్ర మోడీ గారి మీద రిక్వెస్ట్ చేశారు స్టీల్ ప్లాంట్ గురించి. తెలియపోతే నోరు మూసుకోమని చెప్పండి, లేదంటే నాలా బోర్డుగుండు చేసుకొని తిరగమని చెప్పండి. ఏమంటే జుత్తెగరేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పౌరుషం లేదంటారే, తెలుసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పౌరుషాల గడ్డ ఆంధ్రప్రదేశ్. మీకు చేతకాక మీ సన్నాస్థానానికి ఆ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు చేసిన దాష్టికానికి మా రాష్ట్రం విడిపోయింది. మహానుభావుడు పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడిన రాష్ట్రం పౌరుషానికి ప్రతీక. ఆయన క్యాస్ట్ ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ మనం ఏమని అభివర్ణిస్తామో పౌరుషం అంటే ఆ క్యాస్ట్ లోంచి ఎలా చూపించాడో సార్ చెప్పుకోండి. అలాంటి మహనీయులు పుట్టిన గడ్డ. స్వతంత్ర ఉద్యమంలో టంగుటూరు ప్రకాశం పంతులు గారు గుండె చూపించి కాల్చండి చేతనైతే అనుకున్న మహనీయుడు పుట్టిన గడ్డ. మీరు కాదు, అలా రఘురామకృష్ణరాజు గారిని అడగండి. కింద కూర్చోబెట్టారని అలిగి నానా తెప్పలు పడిపోతారు కదా ఆయన డిప్యూటీ స్పీకర్ గారు. అల్లూరు సీతారామరాజు గారిని అడిగాడిన గడ్డ ఇది. ఇంకా ఎవరైనా కావాలంటే లేటెస్ట్ మీరు అప్డేట్ అవ్వరు కాబట్టి అప్డేట్ అవ్వండి. విశాఖ వైజాగ్ స్టీల్ ప్లాంట్ సాధించుకోవడానికి అమృతరావు గారు అనే మహానుభావుడు ప్రాణత్యాగం, చలపతిరావు గారి త్యాగంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్. ఇలాంటి మహనీయులు నడిచిన గడ్డలో పౌరుషాల గురించి ఏం పౌరుషం లేదా, కారం తింటలేదండి. మరి మీరేం తింటారు? గడ్డి తింటారు రేపు కూర్చునే. కుమారస్వామి చెప్పిన మాటకేనా ఏంటి అమిత్ షాతో మాడాలా? మేమెందుకు అమిత్ షాతో మాడాలి? మీ 14-19 టెన్యూర్లోనే ఒరిస్సా నుంచి ఉక్కు శాఖ మంత్రి ఉన్నప్పుడే దీన్ని ఆర్తపల్లిలో పెట్టి అప్పచెప్పడానికి సిద్ధపడినప్పుడే ప్రజలు విజ్ఞులై తెలివి తెచ్చుకొని మీరు మాట్లాడిన అబద్ధాలకి ప్రభావితమై పౌరుషం అంటున్నావు కదా, పళ్ళు కొరికి మరీ చెప్తున్నాను. ఇప్పుడు గుర్తుంచుకో, పళ్ళు కొరికి మరీ చెప్తున్నా మీ చేతకంతనాలకి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మా పూర్వీకులు అంటే మా తాత ముత్తాతలు కూడా దాని మీద పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు. తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెగసీస్ ఆఫ్ వైజాగ్, ఎలాంటి పౌరుషాలతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ఇవాళ మీరు వెళ్ళి ఆ బీచ్ రిసార్ట్స్ లో కూర్చోడం కాదు, నాకే అభ్యంతరం లేదు. మీకు చేత కాదు, ఎలాగో బీజేపీ వాళ్ళతో మీరు భయం పడుతూ రాజకీయాలు చేస్తున్నారు. అమిత్ షాని కావాలి నడిబొడ్డులు, విశాఖ నడిబొడ్డులు కూర్చోపెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సమక్షంలో అడిగాడు. దాన్ని మొగతనం అంటారు, చేతనైనతనం అంటారు, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకి చావ చూపించడం అంటారు.
ఇందులో ఏం పౌరుషం తక్కువ వచ్చింది నీకు? చూసుకోండి ఒకసారి మీ పౌరుష ప్రక్షాళన చేసుకుంటే జుత్తు ఎగరేయడం తప్ప ఇంకేటీ లేదు రాష్ట్రానికి. ఇంకా త్యాగాలు చెప్పంటారా? మీకు త్యాగం అంటే మీ పార్టీ కోసం మీకోసం గెలవినిపించిన సస్పెండ్ చేయడం, ఇవి త్యాగాలంటే. అలా బొట్ట రాజశేఖర్ చూడండి, పోలీసు వాళ్ళని తంతే మీ వాడిని ఏవని కింద పెట్టినట్టే ఉంటుంది. అయితే మీతో ఏం కాదన్న విషయం ప్రజలు గ్రహించగలిగితే చాలా సంతోషం. అంతకన్నా ఇంకెళ్ళలేదు. నేను చూసాం కదా, ఎవరు ఎమ్మెల్యేలు ఇద్దరును చెవులో గొసగొసలు ఆడుకుంటూ ప్రాంప్టింగ్లతో సైతం. సుగాలి ప్రీతి మీరు పొత్తు కట్టి జుట్టు పీక్కు చచ్చిన తర్వాత అక్కడ జరిగిన 2017లో జరిగిన దాష్టికానికి 2021లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సుగాలి ప్రీతికి 5 ఎకరాల కుటుంబానికి 5 ఎకరాల భూమి 9 సెంట్ల భూమి ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చి అలా ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. ఇవాళ సుగాల ప్రీతి వాళ్ళ అమ్మ అడుగుతుంది ఏంటంటే, ఏమడుగుతుంది తెలుసా? సుగాల ప్రీతిని చంపిన వాళ్ళని పట్టుకుని శిక్షించి మాకు న్యాయం చేయండి అంటుంది. అంతేగాని మా కుటుంబానికి ఆర్థిక సాయం చేయమని అర్థించట్లే. దానికోసం 11-12 సార్లు తిరుగుతుంటే ప్రాంప్టింగ్లు చేసి చెప్పుకుంటారు కదా మా బొలిశెట్టి సత్యనారాయణ గారు. ఏమని చెప్తున్నారు? మేమిస్తే వచ్చిందట. ఎవరు ఉన్నారు అబ్బాయి మీరు? 17-18 జుట్లు పీక్కుని ఇంటికి పోయారు మీరు. మీకు అప్పటికే సీట్ చిరిగిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్ లో స్వతంత్ర ప్రతిపత్తితో సుగాల ప్రీతి అన్న అంశాన్ని ఒక పబ్లిక్ డొమైన్ లో ఎలక్షన్ ఇంజనీరింగ్ వాడుకుని 2 ఎలక్షన్లు కాపాడుకుంటూ వచ్చి వాళ్ళ ఏరు దాటిన తర్వాత బోడు మల్లన్న అన్నారు. ఇది గ్రహించుకోండి ఫస్ట్.